వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ పునః స్వాగతం. రోహిణీ నక్షత్రం, నడిరే ఈ సమయం, శ్రావణ బహుళ అష్టమి, అదే కృష్ణాష్టమి, మనందరికీ ఇష్టాష్టమి. శ్రీకృష్ణ భగవానుడు అవతరించిన వైనాన్ని, నంద యశోదల దగ్గర పెరిగిన విశేషాల్ని ఈ అన్నమయ్య కీర్తన అత్యంత మనోహరంగా వర్ణిస్తోంది. అంజనాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాగరాజు గారు తిల్లంగ్ రాగంలో స్వరపరిచినటువంటి ఈ కీర్తనని సమ్మోహనంగా గానం చేయటానికి వస్తున్న యుగళం శ్రీనిధి లహరి. అమ్మలాల
కొత్తలు నిచ్చ కొత్తలు. ఈ రోజంతా కృష్ణ దర్శనం అవుతోంది మనకి. నాగరాజు గారు వేణు విద్వాంసుల పొట్లన్నీ ఈ కీర్తనలో కనిపిస్తున్నాయి. మీ ఫ్లూటులో తిరిగే గమకాలన్నీ ఈ వాయిస్ లో తిరగాలంటే చాలా కష్టం. అయినా కూడా వాళ్ళిద్దరు కృతకృత్యులయ్యారు. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది. కస్తూరి గంధముల నేదునూరి, ఆ సంగీత కళానిధి నేదునూరి వారు వెనకాల ఉన్నారు ఇద్దరికి కూడా మహామహులు. వారి గురించి నేను చెప్పవలసినంతటి వాడిని కాదు, నేను వారి విద్వత్తు గురించి. మీ చైల్డ్ ప్రోడిజీ ముందర నేను మాట్లాడడం చాలా అవివేకం. నేను మీకు భగవంతుడు పుట్టుకతోనే ఆ సరస్వతిని ఆ నోటి మీద పెట్టి మిమ్మల్ని భూలోకంలో జన్మింపజేశాడు. అది నిజంగా మీ పూర్వజన్మ సుకృతం. మా అందరికీ కూడా ఈ రోజున మీరిద్దరూ కలిసి పాడడం అనేది, ఈ కీర్తన కూడా అలాంటిదే. అమ్మలక్కలు అనండి, చెల్లులు అనండి, ఎవరైనా వీళ్ళు కృష్ణ పరమాత్మని ఎంతని పొగుడుతారు. అవన్నీ కూడా అన్నమయ్య ఆయన గోపికలయ్యి రాయడం జరిగింది. చాలా బాగుంది. ఈ సాహిత్యం నిజంగా తాళానికి మాటలు తక్కువగా ఉన్నాయి. పూర్తి తాళానికి రావడం కూడా ఒకచోట ఆపుతున్నారు, ఒకచోటేమో కొద్దిగా అడ్జస్ట్మెంట్ జరుగుతోంది. అదే చెప్తున్నా, కొద్దిగా మీ ఇంకా బాగా టైం తీసుకుని ఇంకా చేస్తే కొన్ని చిన్న చిన్న వింత శుద్ధులు, ఆ శుద్ధులు అనేది సుధులు అన్నట్టుగా వినిపిస్తోంది. అదే వింత శుద్ధులు. ఏం చెప్పినా కూడా విమర్శనాత్మకంగా అనుకోవద్దు, ఒక అభిప్రాయం మాత్రమే. ఇది చాలా మొత్తం టోటల్ మీద చూన్ చక్కగా వినడానికి చాలా బాగుంది, ఆప్ట్ గా ఉంది. చాలా బాగా పాడారు. ఆశీస్. శ్రీనిధి లహరి ఇద్దరు కూడా కర్ణపేయంగా శ్రావ్యంగా పాడారు. అభినందనలు. నాగరాజు గారు చక్కగా సంప్రదాయబద్ధంగా ఉందండి. ప్రస్తుతం మీరు స్వరపరిచిన కీర్తనకు సంబంధం లేకుండా జనరల్గా ఒక సూచన, రాగమాలిక అని అంటున్నాం కదండి మనం. రాగమాలిక అన్నప్పుడు పల్లవి ఒక రాగంలో, చరణం ఇంకొక రాగంలో, రెండో చరణం ఉంటే అది ఇంకో రాగంలో. ఇది కదండి రాగమాలిక యొక్క లక్షణం. అట్లాంటప్పుడు రాగమాలిక ఒక పల్లవి వరకు ఎందుకు కన్ఫైన్ అయి ఉండాలి? పల్లవి తర్వాత చరణం అప్పుడే ఎందుకు మారాలి? రెండో లైన్లో, పల్లవిలోనే రెండో లైన్లో కూడా రాగం మారచ్చు. ఆ ఒక లైన్ కూడా, ఫస్ట్ లైన్ కూడా ఒక రాగానికి ఎందుకు స్టిక్ అయి ఉండాలి? అక్కడ ఏ భావం ఉందో ఆ భావం ప్రకారం మీరు ఒక అల్లుకుంటూ వెళ్ళిపోతే, అమ్మలాల అక్కలాల అవిగో వెంతశుద్ధులను, ఈ పాట ఉంది, అది ఉదాహరణకి ఎదురుగుండా ఉంది కాబట్టి, అమ్మలాల అక్కలాల వరకు ఒకలాగా మీరు ఎత్తుకుని, అది అవిగో వింతశుద్ధులు తర్వాత ఆ రాగఛాయకి కట్టుబడి ఉండకుండా రాగం మార్చేస్తారు. అంటే ఒక సెంటెన్స్ లోనే వేరే రాగం వినబడింది, అది కూడా రాగమాలికే అని అనొచ్చు అని నేను అంటాను. అలా చేయొచ్చండి. అది కాబట్టి నేను అనేది ఏంటంటే, ప్రతి సినిమా పాట కూడా రాగమాలికే. అది సినిమా పాట యొక్క నిర్వచనం ఏంటంటే, గాలిపాట కాదు, అది రాగమాలిక అని చెప్పడం. నేదునూరి గారి ప్రసక్తి వచ్చింది కాబట్టి, నేదునూరి గారు ఏమన్నారంటే ఆయన వాక్యాల్లో, స్వరం మీద ఆధారపడిన పాటలు, రాగం మీద ఆధారపడిన పాటలు, రాగం యొక్క ఉపాంగమే స్వరం, అంతే కదండి. రాగం కానిది లేదు. అట్లాగా స్వరం ఎప్పుడైతే ఉందో, స్వరానికి ఇంకొక స్వరం పక్కన జాయిన్ అయ్యేటనే ఒక రాగం. రెండు స్వరాల రాగం ఉండుండొచ్చు. సాగా అంటే అది ఒక రాగం అయి ఉండొచ్చు, పేరు నాకు తెలియదు. ఏకాక్షరం లాగా ఏకస్వరం అది రాగం అనకపోవచ్చు, కానీ మీరు రెండు స్వరాలు ఉంటే రాగమే, ఇద్దరుంటే అక్కడ జనం ఉన్నట్టే. అలాగా రెండు స్వరాలు మూడు స్వరాలు రాగమే. కాబట్టి అనేక రాగాల్లో, అంటే సినిమా స్టైల్లో దానికి రాగమాలిక అనే అందమైన పేరుని మీరు గుర్తించారు. కాబట్టి రాగమాలికని మీరు విస్తృతంగా చేసి, అంటే పల్లవంతా ఒక రాగంలో, చరణం ఒక రాగంలో కాకుండా ఫ్రీ స్టైల్లో, ఒక నదీ ప్రవాహం, నదికి కాలువకి ఉన్న తేడా లాంటిదండి. కాలువ మనిషి నిర్మించింది, స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది. నదికి అవి తెలీదు, ఎటు పల్లవ ఉంటే అటు వెతుక్కుంటూ వెళ్ళిపోద్ది సముద్రం వైపుకి. అక్కడ నదికి పల్లవ ఎలాంటిదో ఈ పాటకి భావం అలాంటిదండి. ఆ భావానికి ఏ స్వరం అడిగితే ఆ స్వరాన్ని ఇచ్చుకుంటూ పోవడమే. అది ఏ రాగమైనా కావచ్చు, లేదా రాగమాలిక కావచ్చు. భావానికి మాత్రమే మీరు ప్రాముఖ్యత ఇచ్చి, ఒక్కొక్క సంచిలో కనీసం ఒక పాట అయినా సరే మీరు స్వరపరచాలని కంపోజర్లందరికీ కూడా నా మనవి. ఏనాడో జర్మన్ వాళ్ళు కనిపెట్టిన వైలన్ని ద్వారం వెంకట స్వామి గారు వంటి మహానుభావులు అది మనదేనేమో అనుకునే విధంగా మన సొంతం చేసేసారు దాన్ని. ఈనాడు వైలన్ విద్వాంసులు చాలామంది ఉన్నారు. వైలన్ భారతీయ ఇన్స్ట్రుమెంట్ కాదండి, జర్మన్ ఇన్స్ట్రుమెంట్. ఆ తరం వాళ్ళు అలా చేయగలిగారు సాహసం చేసి. మీ తరం వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు చక్కటి పియానో, అవేం పాపం చేసినాయండి, అవి సంగీతం ఎక్కడున్నా సరస్వతి స్వరూపం. అది చక్కటి పియానో, చక్కటి సాక్స్, చక్కటి గిటార్ అవి ఉపయోగిస్తూ అవి బాగా హైలైట్ అయ్యేలా మీరు
కంపోజ్ చేయాలి, అవి ఇక్కడ ప్రజెంట్ చేయాలి. ప్రతిదీ కూడా స్వామివారికి అంకితం చేయాలి. ఎందుకంటే దాంట్లో వల్గారిటీ ఉండదండి. రాగం కానీ, ఇన్స్ట్రుమెంట్ కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ అన్ని పవిత్రమైనవే, అన్ని సరస్వతి స్వరూపాలు. దాన్ని వాడాల్సినట్టుగా వాడి మీరు కంపోజ్ చేసి పెడితే అన్నమాచార్య సంకీర్తన అవుద్ది ఈ పాటే. మీరు కానీ వాసురావు గారు, నా విన్నపం ఇది, మీరు ఏకీభవిస్తారని ఆశిస్తూ ఇది మీరు గుర్తుపెట్టుకొని తర్వాత సంచికల్లో ఇంకా కొత్త కొత్త రంగులు అసలు ఎక్కడికో ఇదివరకు చూడని లోకాలకు మీరు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా మీరు ఇచ్చిన సజెషన్ని పరిగణలోకి తీసుకుని శిరసావహించి అన్ని ఇన్స్ట్రుమెంట్స్, అన్ని సంగీతాలు శ్రీవారి కైంకర్యానికే అని మాత్రమే నేను ఫీల్ అయ్యి అన్నిటినీ యూజ్ చేస్తాను సార్. విశృంఖలత అంటే ఒక బాణీని మనం ఒకే విధంగా కట్టుబడి ఉండక్కర్లేదని వారి తాత్పర్యం. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను గురుగారు. బాలమురళి గారిని మహామహులు, ఆయన విశృంఖలత అందరికీ తెలుసు సంగీతంలో. ఆయన్ని ఒకసారి ఎవరో లైట్ మ్యూజిక్ అని ఏదో ఇలాగే చిన్నగా లలిత సంగీతం అని అక్కడ దక్షిణాదిన వినపడితే అసలు సంగీతానికి ఇది లలిత సంగీతం అని, ఇటు కర్ణాటక సంగీతం అని, అటు జానపద సంగీతం అని లేదు, స్వరాలు 7 ఉన్నాయి. ఏదైనా సరే ఒకే సంగీతం. దాన్ని మనం పాడే విధానంలో దాని పాటలను బట్టి, సంకీర్తన దీన్ని బట్టి ఉంటుంది. ఈ ప్రక్రియ వారు చెప్పింది చాలా కష్టమైంది, క్లిష్టతరమైంది. పల్లవి ఒక రాగం, 3 చరణాలు, 3 రాగాల్లో నేను కూడా చాలా చేశాను. పల్లవి పాడుతూ ఇంకో రాగంలోకి వెళ్ళడం అదొక మంచి ప్రక్రియ. చాలా చేశారు, గతంలో కూడా చాలా మంది విద్వాంసులు చేశారు. అంటే ఈ అన్నమయ్య సంకీర్తనలో నేను వినలేదు ఆ ప్రక్రియని వారు చెప్పినట్లుగా. ఒక ప్రక్రియ నేను విన్నానండి, జానకమ్మ గారు నాకు వినిపించారండి. ఆవిడ ఎంఎస్ గోపాలకృష్ణ గారు వైలిన్ 4 బార్లు ఆ భోగి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తోడండి. అలా మొత్తం పాటంతా ఆవిడ పాడారండి. ఆ సంగీత సరస్వతి కాబట్టి ఆవిడ ఒక్కరితే పాడగలదు అనేటువంటిది ప్రూవ్ చేశారు ఆవిడ. మోహం, పాశం వీటికి ఆది లేదు, అంతమూ లేదు. అందుకేనేమో జీవుడు వీటి మధ్యే కొట్టుమిట్టాడుతూ కష్టాలు పాలవుతూ ఉంటాడు. అలాగే గత జన్మలో చేసిన పనుల వల్ల అంటుకున్న బురదను తొలగించుకోలేక అవస్థలు పడుతూ ఉంటాడు. మరి వీటికి పరిష్కారం ఏది? అదివో అల్లదివో ఆ 7 కొండల వాడిని వేడుకుంటే సుఖ సంతోషాలతో పాటు జీవితానికి సార్థకత కూడా చేకూరుతుంది. ఈ విషయాన్ని చెప్పి ఈ సంకీర్తనను గరుడాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి శ్రీలేఖ పంతువరాళి రాగంలో స్వరపరిస్తే గానం చేయటానికి ఇక్కడికి విచ్చేస్తున్న వారు శరత్ సంతోష్. హరినారాయణ గోవింద, జయ నారాయణ గోవింద, హరినారాయణ గోవింద, జయ నారాయణ గోవింద. చంచలము చేత బలవంతంబు తిత్తిలో జీవుడిటు తిరిగాడుగాక. చిత్తమతి చంచలము చేత బలవంతంబు తిత్తిలో జీవుడిటు తిరిగాడుగాక. జీవుడు పుట్టగా పుట్టినటువంటి మొదలు తుదయును లేని మోహపాశములు కదిసి, జీవుడు పుట్టగా పుట్టినటువంటి మొదలు తుదయును లేని మోహపాశములు బదలుట ఎటువలె దారు వదిలించుటెటువలెను, బదలుట ఎటువలె దారు వదిలించుటెటువలెను, పదిలముగా వీని చే
బలవంతంబు తిత్తిలో జీవుడిటు తిరిగాడుగా సంగ్రహములై ఎన్నడూను కడుగ వశములు గాని కర్మ పంకములు కడలేని జన్మ సంగ్రహములై ఎన్నడూను కడుగ వశములు గాని కర్మ పంకములు విడుచుట ఎటువలె దారు విడిపించుటెటువలెను విడుచుట ఎటువలె దారు విడిపించుటెటువలెను విడువని విరాపమున వేగుటలుగా చిత్తమతి చంచలము చేత బలవంతంబు తిత్తిలో జీవుడిటు తిరిగాడుగా లోపల జీవుడెన్నడో నొక మాటు కందువ ఎరిగి వివేక గతుల భాగ్యమున ఇందు లోపల జీవుడెన్నడే నొక మాటు కందువ ఎరిగి వివేక గతుల భాగ్యమున అందముగ తిరువేంకటాద్రీషు సేవించి తిరువేంకటాద్రీషు సేవించి అందరాని సుఖంబులు అందుగాక చిత్తమతి చంచలము చేత బలవంతంబు తిత్తిలో జీవుడిటు తిరిగాడుగాక చిత్తమతి మీ రెండు రింగులో బాలమురళి గారు కనిపించారు నాకు. ఆయన విస్తృతంగా ఆ సంగతిని అండంలో బహు నేర్పారు కదా. అలాగే నువ్వు రాగం మధ్యలో అన్నది, హమ్మింగ్ అన్నది చాలా బాగుంది. అసలు అన్నమయ్య సంకీర్తనల్లో భారతం, భాగవతం, రామాయణం, ఉపనిషత్తులు, భగవద్గీత అన్నీ మనకు కనిపిస్తాయి. అన్ని సంకీర్తనలు కూడా ఏదో ఒక అర్థవంతంగా మలచబడి ఉంటాయన్నమాట. ఇది వైరాగ్యానికి సంబంధించిన సంకీర్తన. ఇది గాయకుడికి, సంగీత దర్శకుడికి ముడిపడి ఉన్న ప్రక్రియ. అసలు ఇది ఈ తత్వం మామూలుగా చిత్తమతి చెంచలము చేత బలవంతంబు తిత్తిలో జీవిడిటు తిరుగాడుగాక అని కూడా పాడుకోవచ్చు. కానీ సంగీతపరంగా దాన్ని ఎంతో ఒక ఉన్నత స్థానాన్ని కల్పించినట్టుగా అనిపించింది. ఇదే స్థాయిలో అతను పాడడం అనేది కూడా ఒక గొప్ప ప్రక్రియ. చాలా కష్టంగా ఉంది ఆ ట్యూన్. అది కూడా నువ్వు చేసింది అంటే కష్టం అంటే పాడటానికి కొద్దిగా ఒక ప్రత్యేకత కల్పించాలి. అతను అవన్నీ పాడడానికి సన్నద్ధుడై కృతకృత్యుడయ్యాడు. బాగుంది ఈ ట్యూన్ కూడా, చాలా బాగుంది. చాలా బాగుంది శ్రీలేఖ. అందముగా తిరు వెంకటాద్రీషు సేవించి మూడో చరణం మధ్యలో సడన్గా కోరస్ వస్తుంది. అది రావడం చాలా బాగుంది. కాకపోతే కొంచెం కంటిన్యూ అయితే బాగుంది అనిపించింది. అట్లాగే లాస్ట్లో హరినారాయణ గోవింద చాంటింగ్ కూడా ఇంకా సరిపోలేదు. ఇంకొక అర నిమిషం ఉంటే బాగుంది అనిపించింది. చాలా బాగా పడావు ఎప్పటిలాగే.
వైరాగ్య సంబంధమైనటువంటి కీర్తన కూడా కనీసం ఒక 50 ఏళ్ళు అనుభవం ఉన్న గాయకుడిలా చక్కగా పాడావు. ఏంటి పంతువరాళ్ళకి కామవర్ధినికి తేడా ఏంటండి? ఒకటే పేరు పెద్దన్న, ఒక రాగానికి 2 పేర్లు. ఒక రాగానికి 2 పేర్లు ఉన్నాయి. కామవర్ధిని అన్న ఒకటే, పంతువరాళి. శంకరాభరణం, ధీర శంకరాభరణం అన్నట్టుగా సారూప్యం ఉంటుంది, అసలు సంబంధమే లేదు పేరుకి. పంతువరాళి అనే వేరే పేరు, కామవర్ధిని అనే వేరే పేరు. 2 కర్ణాటక సంప్రదాయమే కదండి 2 పేర్లు కూడా. ఇలాంటి క్వశ్చన్ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారిని అడిగారు. 2 ఒకటే మాట చెప్పాడు. కామవర్ధని దాంట్లో మీమాంస కొట్టుకోవడం అక్కర్లే, 2 ఒకటే పొమ్మన్నాడు. కానీ గురుగారు ఒక్క డౌట్, పల్లవిలో చిత్తమతి చంచలము చేత బలవంతంపు అని కంపోజింగ్లో వచ్చింది. నా ఉద్దేశం చిత్తమతి చంచలము చేత బలవంతంబు తిథిలో జీవుడిటు తిరిగాడుగాక అంటే అమ్మ గర్భంలో నుంచి వచ్చింది బలవంతంగా అని ఆ అర్థమేమో. నేను మీరు అన్నది కొట్టుపాడడానికి లేదండి. ఈ సందర్భంగా వేటూరు సుందరమూర్తి గారు మా గురుగారు చెప్పింది అన్నమయ్య ప్రతి కీర్తనలో కూడా ద్వంద్వార్థాలు, 3 అర్థాలు, 4 అర్థాలు కూడా ఉంటాయని ఆయన చెప్పారండి. మీరు అన్నది అనుకోవచ్చు చిత్తం అతి చంచలము, ఆ చిత్తం చేయించే పని అంటే చేత చాలా బలవంతమైంది. ఈ 2 పరిస్థితుల్లోనూ తిథిలో జీవుడి తిరిగాడు గాక అని కూడా అయి ఉండొచ్చు. సో 2 కరెక్ట్ అయి ఉండొచ్చు. రఘునాథ్ గారు, ఈ సంచికలో మీరు స్వరపరిచిన ఇందిర వడ్డించ నింపుగను అని కళ్యాణరాగంలో మీరు స్వరపరిచిన సంకీర్తనని మీరు మా చెవులకి మీరు ఇప్పుడు ఇంపుగా వడ్డిస్తారని ఆశిస్తూ. వడ్డించ ఇంపుగను ఇందిర వడ్డించ ఇంపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి ఇందిర వడ్డించ ఇంపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి ఇందిర వడ్డించ ఇంపుగను. అక్కళ పాశాలు అప్పాలు వడలు అక్కళ పాశాలు అప్పాలు వడలు పెక్కైన సైతంపు పేణులును అక్కళ పాశాలు అప్పాలు వడలు పెక్కైన సైతంపు పేణులును సక్కెర రాసులు సత్యోఘృతములు సక్కెర రాసులు సత్యోఘృతములు కిక్కిరియనారగించవు స్వామి ఇందిర వడ్డించ ఇంపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి ఇందిర వడ్డించ ఇంపుగను. మిరిన కెళ్ళంగు మిరియపు తాళింపు కూరలు కమ్మని కూరలును సారంపు పచ్చళ్ళు చవులుగా నీటే సారంపు పచ్చళ్ళు చవులుగా నీటే పూరిమితో చేకొనవో స్వామి ఇందిర
వడ్డించ ఇంపుగను చిందక ఏట్లే భుజించవో స్వామి ఇందిర వడ్డించ ఇంపుగను వంటలును పెరుగులు పాలు పిండి వంటలును పెరుగులు పాలు మెండైన పాశాలు మెచ్చి మెచ్చి పిండి వంటలును పెరుగులు పాలు మెండైన పాశాలు మెచ్చి మెచ్చి కొండల పొడావు కోరి దివ్యానాలు కొండల పొడావు కోరి దివ్యానాలు విండియు మేచవే వెంకట స్వామి కొండల పొడావు కోరి దివ్యానాలు విండియు మేచవే వెంకట స్వామి ఇందిర వడ్డించ ఇంపుగను చిందక ఏట్లే పూజించవో స్వామి ఇందిర వడ్డించ ఇంపుగను ఇందిర వడ్డించ ఇంపుగను ఇందిర వడ్డించ ఇంపుగను ధన్యవాదాలండి. నాకు ఒక చిన్న మాట చెప్పాలనుంది. ఇప్పుడు స్వామివారి ప్రసాదాలు దర్శనం తర్వాత ఇస్తుంటారు ఆలయంలో. వాటిని పంచేంద్రియాలతో అనుభవించే భాగ్యం లేదనుకో, అవి ఫస్ట్ చూడగానే మంచి మేలిమి బంగారు ఛాయలో ఉంటుంది లడ్డు. అంటే ముందర నేత్రానందం కలుగుతుంది. అక్కడికి ఒక ఇంద్రియం అయిపోయింది. తర్వాత అది చేతితో పట్టుకోగానండి దాంట్లో వాడి నెయ్యి అంతా చేతికి అంటుకుని చాలా గొప్ప ఫీలింగ్ అవుతుంది. ఎంత సుకుమారంగా ఉంటుందంటే అక్కడ చర్మేంద్రియం దాని వాసన మనం తినడానికి ముందరే గుబాళింపు ఎంత గొప్పగా ఉంటుందంటే మీకు తెలియదు కాదు. అందులో వాడే పరిమళ ద్రవ్యాలు కావచ్చు, తర్వాత తింటుండగా జిహ్వకి ఇవన్నీ ఒక చెవులకు ఒకటి లోటుకు ఉండిపోయిందండి. ఆ లోటు మీరు ఈరోజు తీర్చారు. అద్భుతంగా చేశారు. చెవులతో కూడా ఆ దివ్య ప్రసాదాలన్నీ కూడా అనుభవించేలా చేశారు. ధన్యవాదాలు. రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వీధుల నెల్ల వీడే కృష్ణుడు ఆదిగాని మెరిసిని అల్లవాడే కృష్ణుడు అల్లవాడే కృష్ణుడు బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయవే చెడులు ఇంతని ఉపకారములు ఏమని పొగడుతూ సంతసించి ఏలితేవి నా సరివారిలోన కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో కొలనిదో పరికి గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో యదుకుల స్వామికి ని గొప్పిళ్ళో